మన మన చింటూ అన్న చెప్పినట్టే మన బాధ్యత ఏంటి, హిందీ బెల్ట్ కంటే ₹1 ఎక్కువ పెట్టాలా, అదే అవుద్ది. స్క్రీన్లు సరిపో కూలీ తీసేయండి కొంచెం, ఎందుకంటే 5కి 6 ఇస్తావయ్యా. మీరు షర్ట్ ఇప్పేసి రావచ్చు భయ్యా, అసలు ఎన్టీఆర్ కోసం చూడొచ్చు అంతే. 300 అక్కడే అయిపోద్ది. మీరు దేవరా కంటే చాలా బాగుంటది భయ్యా, అంతే. 5 నిమిషాలకు ఒక యాక్షన్ ఉంటది భయ్యా, అన్ని గాల్లోనే ఉంటాయి. లాస్ట్ ఒకటే నేల మీద పెట్టారు, ఆ నేల మీద ఉన్న గాల్లో ఎగురుకుంటా కొట్టుకుంటారు. అసలు క్రేజీ బ్రో. పాటలు ఒకటే కొంచెం అవి కూడా బాగుంటాయి, ఎన్టీఆర్ డాన్స్ చేస్తున్నాడు కాబట్టి. చాలా పెద్దగా అంటే హృతిక్ రోషన్ పక్కన తేలిపోతాడేమో అనుకున్నా ఎన్టీఆర్ ఏముంది అని, బట్ హృతిక్ రోషన్ తేలిపోయాడు అంతే. అదే ఇంకా ఆయనకి అన్ని ఇంటర్వ్యూలోకి వస్తాడులేండి, అర్థమైపోయింది. నేను అదే భయపడ్డా, ఫస్ట్ హాఫ్ చూడగానే ఇంకా కొట్టేశాడని అర్థమైపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్ అయితే మిస్ అవ్వకండి. చింటూకి ఏం చెప్తాను, కింగ్డమ్ 2 కొంచెం బాగా చేయమని చెప్తాను. అసలే దేవరకొండ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. 4 ఇస్తాను భయ్యా. అందరిది ఈక్వల్ గా ఉంది, ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి, అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సిందే. అసలు నేను ఇంకేం చెప్పలేను. అలా ఏం లేదు, అందరు ఈక్వల్ ఉంది, ఎవరు డామినెన్స్ చూపిలే, అందరు ఈక్వల్ క్యారెక్టర్స్, అందరు చాలా బాగా చేశారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది, ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. చాలా బాగా చేశారు, హీరో కంటే విలన్ గా చాలా బాగా చేశారు. టు బి ఆనెస్ట్ అలా నేనేం అల్లేదు, కాంట్రవర్సీ లేదు చెప్పండి. అరే కాంట్రవర్సీలు చేయకండి భయ్, చాలా చాలు. ఇంకా మీరు రైట్ గా సినిమా చూడండి. 10 on 10 నేనైతే 10 on 10 ఇస్తా. ఎన్టీఆర్ యాక్షన్ బెస్ట్, ది బెస్ట్. 2 కాలర్లు ఎగరేయచ్చంటే అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు, అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు. చెప్పడం లేదు. మేము కూడా మూవీ బాగుంది, 3 out of 5 చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా, అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు, చూడండి, మీరే చూడండి, కన్ఫామ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ గానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగుంది, అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు, అభిమానులకి అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే బాగుంది. ఎన్టీఆర్ యాక్షన్ నాకు బాగా నచ్చింది. కొంచెం ఎక్కువ హృతిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ ఎన్టీఆర్ యాక్షన్ మ్యాచ్. అదే చెప్పాను కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది. మా పాప ఏడిచింది ఆ సీన్ కి. కొంచెం మూవీ చూడాలి, మూవీ చూస్తేనే తెలుస్తుంది. రఘు ఫస్ట్, నేనైతే అదే ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూసాను. నాకు మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే ఇద్దరి ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డాన్స్, ఇంటర్వెల్ సీన్. అండ్ ఈ మధ్యలో నాకు రీసెంట్ గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అన్న. ఈ మధ్యలో చూసిన క్లైమాక్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. లిటరల్ గా ఈ సినిమాకి ఒకటే చెప్తున్నా, ఇద్దరు హీరోలే ఖచ్చితంగా, ఎవరు విలన్ కాదు, ఎవరు హీరో కాదు. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు
క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మీకు హైలైట్ ఉంటుంది. అది రివీల్ చేస్తే మీకు స్పాయిలర్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నేను 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి వచ్చాను. బట్ నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దేవరాకి ఎట్లా అయితే ఫుల్ మీల్స్ పెట్టాడో అన్న, ఎట్ ద సేమ్ టైం వాటుకి అదే లెవెల్ ఆఫ్ నాకు కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు. అన్న చెప్పినట్టు దేవరకి ఒక్క కాలర్ ఎత్తుకున్నాము, ఈసారి 2 కాలర్లు ఎత్తుకొని సినిమా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నా, పండగ వేసుకోండి మీరైతే ఖచ్చితంగా. ఇది తారకన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, ఎక్కడ డిసప్పాయింట్ లేదు. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నారా, సినిమా నచ్చి చెప్తున్నారు? నేను ఇక్కడ చెప్తున్నాను, ఎవరి అభిమానిని కాదు, యాజ్ ఎ సినిమాటిక్ లవర్ గా సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేకపోతే బాగాలేదని చెప్పా. సినిమాలో డ్రాబ్యాక్స్ 11 కాదు ఉన్నాయి. బీజిఎం గానీ, విఎఫ్ఎక్స్ గానీ, సాంగ్స్ గానీ, అక్కడక్కడ కొన్ని సీన్స్ గానీ, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ గానీ కొన్ని మైనస్లు ఉన్నాయి. బట్ కమర్షియల్ ఫిలిం లో యాజ్ యూజువల్ గా కామన్. బట్ ఎక్కడ కూడా డ్రాగ్ లేకుండా సినిమాని ఎంగేజింగ్ చాలా తెలుగు ప్రేక్షకులకి ఏదైతే కావాల్సిందో ఆ మీల్స్ అనేది అయితే ఖచ్చితంగా పెట్టాడు. నేను ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ గా అయితే చెప్పట్లేదు, యాజ్ ఎ సినిమాటిక్ లవర్ గా చెప్తున్నా. ఖచ్చితంగా మీరైతే వాటు ఖచ్చితంగా చూడండి. సినిమా చూశాను భయ ఏంది భయ, సినిమాలో పాటలు, డాన్సులు, డైలాగులు అన్ని భయ, అన్ని గాల్లోనే భయ, గాల్లోనే భయ. కాలర్ ఇట్టెగరేసి ఇదో ఒక పక్క ఇదో ఇట్టెగరేసి ఏది భయ. ఎన్టీఆర్ అన్న నిజంగా అన్న నా జీవితంలో ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం నా జీవితం చూస్తాను భయ. 15 సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కదా, అంతే స్క్రీన్ మీద ఇదే చూడటం నేను ఫస్ట్ టైం. నేను పుట్టిందే సింహాద్రి సినిమా థియేటర్లో పోయా. సింహాద్రి సినిమా ఆడుతుంటే థియేటర్లో పుట్టా. ఆ తర్వాత ఇప్పుడు చూసా, నా జన్మ ధన్యం అయిపోయింది. అంతేక ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ అన్నా నిజంగా నా జన్మ ధన్యం అయిపోయింది అన్న. సరే ఈ రోజుతో నా జన్మ మొత్తం ధన్యం అయిపోయింది అంతే. సినిమా ఉందపోయా పాప, ఫస్ట్ సీన్ కానించి లాస్ట్ సీన్ దాకా ఏం చేశారు పోయా ఇద్దరు యాక్టింగ్, ఏం చేశారు పోయా. ఆ ఫైట్ లో మాటకొస్తే పాప గాల్లోనే ఇట్టెగిరి దోస్తాడు. ఇట్నుంచి అట్టెగిరి కొండల మీద, బ్రిడ్జి మీద, ట్రైన్ల మీద, ఫ్లైట్ల మీద, విమానాల మీద నుంచి ఎట దూకి భయ్యా అమ్మ తోడిపోయా. ఇదో ఈడి మీద పోయా ఒట్టే చెప్తారా పోయా. నిజంగా ఈ సినిమా గాన ఎవరైనా ఫ్లాప్ అంటే ఒట్టే ఈడి మీద చెప్తున్నా తీసుకో నువ్వు కూడా మాడు. కాబట్టి ఖచ్చితంగా సినిమా మాత్రం వీడు నా మీద ఒట్టేసింది కాబట్టి ఆగో చెప్పు, నీ మీద ఒట్టేసి చెప్తున్నా. చెప్పు కానీ సినిమా ఇట్టని చెప్పరా. అట్టర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ చూసావా అదన్నమాట. అంటే ప్రతి ఒక్కరి నోట ఇదే మాట అంతే. ఏమనే సినిమా హిట్ అయిపోయింది అని ఇంట్రెస్టింగ్ హిట్ పోయా. బాబా సినిమా ఏముంది బాయా సినిమా. హీరోయిన్ అబ్బా మంచి ఖైరాద్వాని కోసుకోవాలన్నా భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది భయ. ఖైరాద్వాని చూశాను భయ, కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది భయ. అబ్బా ఏముంది భయ, ఖైరాద్వాని ఉంది భయ పిగరు. ఆ బికినీలో ఈ సాంగ్ లో ఉంది భయ, ఒక సాంగ్ లో బికినీ వేసింది భయ. బాబా ఏం వేసింది భయ, రంభ ఓరవసి మేనక ఎవరు పండరు అంతే. ఏముంది భయ స్టోరీ అయితే ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాడే పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో నీ ఇష్టం.